dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భోగము యోగము ఈ రెండు మాటలు మనం వింటూ ఉంటాం. అయితే ఎవరైతే యోగం గురించి ఆలోచిస్తూ ఉంటారో, యోగం అంటే ఏమిటి, మనకి పట్టిన అదృష్టం ఏమిటా అదృష్టం అనేటప్పటికీ ఏదో ఆస్తి కలిసి వచ్చిందనో, లేకపోతే చక్కని ఉపాసనలో ఉన్నామనో, లేకపోతే ఉన్నత అధికారంలో ఉన్నామనో, బాగా సంపాదిస్తున్నామనో కాదు కదా. యోగము అన్నది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర భోగము అన్నది ఉండదేమో అన్నది అభిప్రాయం. ఎందుకంటే భోగభాగ్యాలు బాగా అనుభవిస్తున్న వాళ్ళు ఈ యోగం అంటే ఏ యోగం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో, మన సనాతన ధర్మం ఏ యోగం గురించి చెప్తోందో, అంటే మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి, దీనికి కొంచెం ధర్మాచరణ అన్నది చేస్తూ ఉండాలి. అంటే ఆచారము అనే ఒక పదం వింటూ ఉంటాం కదా, అలా ఆచారంతో వెళ్ళిపోవడం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు చాలా కష్టం. ఇన్ని నియమాలు పాటించాలా, అబ్బా ఇలా ఉండాలా అని మనం ఇవాళ రేపు, అప్పట్లో అయితే ఏదో చేస్తూ ఉండేవారు, ఎందుకంటే అప్పుడు కుదిరేది, ఇప్పుడు కుదరదు అని అనుకుంటూ ఉంటాం. అందుకని ఈ ధర్మాచరణ ఏదైతే ఉందో రాను రాను ఈ ఆచారాలు ఏ రకంగా అయితే వెనక్కి వెళ్ళిపోతున్నాయో, అలాగే ధర్మం పాటిస్తూ ఉండాలా, ఈ సమయంలో కూడా సత్యంతో మనం ఉండాలా, ఎప్పుడు నిజమే చెప్పాలా, చెప్పకపోతే ఏమిటి, చెప్పకపోతేనే కదా ఆనందంగా ఉన్నాము, హాయిగా సంపాదించుకుంటున్నాము, లేకపోతే భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము. ఎప్పుడు ధర్మాన్ని పట్టుకుంటే ఏం వస్తుంది, కష్టాలే కదా, నచ్చినట్టు హాయిగా బ్రతకాలి కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ సనాతన ధర్మం మనిషిని ఇలా ఉండమని చెప్పలేదుగా. అందుకని సనాతన ధర్మం ఎలా ఉండమని చెప్పిందో, ఎటువంటి ధర్మాచరణ చెయ్యమని చెప్పిందో, దాని సాధన అన్నది నిజంగా చాలా కష్టం. అందుకే అలా యోగాన్ని పట్టుకుని ఉంటే గనక ఈ భోగములు అన్నవి ఏవైతే ఉన్నాయో వీటికి బహుశా కొద్దిగా దూరంగా వెళ్ళిపోతూ ఉండాలి. సరే, కేవలం భోగాల్నే నేను అనుభవిస్తాను అంటే మనిషి ఏ యోగంతో అయితే పుట్టాడో, మనిషి ఎలా బ్రతకాలి అని మన వేదం చెప్తోందో బహుశా అక్కడికి వెళ్ళలేం. కానీ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి భోగము అన్నది ఉంటుంది, అలాగే యోగము అన్నది ఉంటుంది, ముక్తి మోక్షం అన్నీ కలుగుతాయి. అంటే ఈ సంసార సాగరంలో ఉంటూ మన కర్మలు చేస్తూ, మన బాధ్యతలు మన కర్తవ్యాలు వీటిని నిర్వర్తిస్తూ, అంత సమయం ఉన్నా లేకపోయినా అమ్మవారు ఏ రకంగా అయితే మనల్ని చూడాలి అని అనుకుంటుందో, తన బిడ్డలం కదా, మరి నా కొడుకు ఇలా ఉండాలి, నా కూతురు ఇలాగే ఉండాలి అని అనుకుంటూ ఉంటాంగా, ఆ రకంగా అమ్మకి నచ్చేటట్టుగా ప్రవర్తించటము అన్నది ఈ సంసార సాగరంలో ఉంటూ కూడా మనం అలవాటు చేసుకోవచ్చు. ఎలా అంటే దానికి కూడా చక్కగా చాలా సులభంగా ఇన్ని ఉపాయాలు ఉన్నాయి అని చెప్పారు. అందుకే కలియుగంలో ముఖ్యంగా మనిషికి ఒక గొప్ప లక్షణం ఉందట. ఆ గొప్ప లక్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అదేమిటి అంటే భగవన్నామాన్ని స్మరించుకోవడము. భగవన్నామాన్ని ఎంత చక్కగా స్మరించుకుంటే, భగవంతునికి సంబంధించిన కథలు ఎంత వింటే అంత చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది మన మనస్సు. అప్పుడు మన మనస్సు మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి అలాగే బ్రతుకుదాము అనే ఆలోచనతో ఈ జీవుడిని నడిపిస్తూ ఉంటుంది. ఈ జీవుడు మనిషి ఉపాధిలో ఉన్నాడు కాబట్టి చక్కగా అలా నడుస్తూ ఉంటాడు. ఇన్ని విషయాలు దాగుంటాయిగా. మరి ఇది అలవాటు చేసుకోవాలి అంటే మన వేదాలు పురాణాలు ఇవన్నీ తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవీ భాగవతం అనేటప్పటికీ ఎన్నో మంచి విషయాలు అందులో ఉన్నాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే అమ్మ అనుగ్రహాన్ని పొందుతాము, ఎలా ఉంటే అమ్మ చాలా చక్కగా మనల్ని ముందుకి అడుగులు వేసేటట్టుగా నడిపిస్తూ ఉంటుంది, ఇవన్నీ అర్థమవుతాయి. దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో మనకి హయగ్రీవ ఉపాసనతో మొదలవుతుంది అనమాట. అంటే హయగ్రీవుడు అంటే శ్రీ మహావిష్ణువు ఒక రూపం. ఎందుకు ఆ రూపాన్ని ధరించాడు, దీనికి సంబంధించిన కథలోకి మనం వెళ్ళాలి. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు రాక్షసులతో యుద్ధం చేసి ఆ తర్వాత ఆయన అలసిపోయి పడుకున్నట్ట. ఇక్కడ ఈ పదం ఒక్కసారి చాలా జాగ్రత్తగా మనం వినాలి. శ్రీ మహావిష్ణువుకి అలసట ఉంటుందా? ఆయన మనలాగా మనిషి కాదు కదా, మనలాగే ఇతరత్ర జీవి అన్నట్టుగా కాదు కదా. మరి ఆయన కూడా అలసిపోతారా అంటే ఆయనకి అలసట కలిగేటట్టుగా ఒక శక్తి అన్నది ప్రవహించింది. మనం నిద్రపోవాలన్నా ఒక శక్తి కావాలి, మనకి ఆకలి వెయ్యాలన్నా ఒక శక్తి కావాలి. అందుకే అంటారుగా, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నిద్ర రావాలి అన్న అమ్మ అనుగ్రహం,
నిద్ర పట్టాలి అన్న అనుగ్రహం, ఆకలి వేయటం, అన్నం దొరకటం, అది జీర్ణం కావటం, అన్ని శక్తులే. ఈ శక్తులన్నీ కూడా అమ్మ మనకిస్తూ ఉంటారు. అందుకని ఇప్పుడు లోక కళ్యాణం కోసం ఒక మంచి పని జరగాలి. ఆ మంచి పని అలా తొందరగా క్షణాల మీద జరిగిపోదు. దానికి సంబంధించి ఎన్నో రకాల విషయాలు ఉంటాయి. అందుకే అమ్మని మాయా స్వరూపిణి అని అంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువుని కూడా విష్ణు మాయ అంటూ ఉంటాం మనం. ఆ మాయ ఏమిటో ముందు మనకు అర్థం కాదు. కొన్ని కథలు విన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అది మాయలో ఒక భాగం. అయితే అమ్మవారి యొక్క మాయ వల్ల శ్రీ మహావిష్ణువుకి అలసట వచ్చింది. ఆయన ఎలా నిద్రపోయారు అంటే హాయిగా ఆయన వైకుంఠానికి వెళ్ళి అక్కడ శేషపాంపుపై విశ్రాంతి తీసుకుంటున్నారా? కాదు. ఆయన యుద్ధం చేశారు కదా, ఏ ధనస్సు అయితే ఉందో ఆ ధనస్సుని పట్టుకుని అలాగా దానిపైనే తలపెట్టి పడుకున్నట్టు. ఇది కూడా విచిత్రమే. ఆ ధనస్సు పై భాగం పైన తన తల పెట్టి ఆంచి పడుకుని పోయారట. మరి ఆ నిద్ర నిజమైన నిద్ర అంటే కాదు, అది అలసట అంటే కాదు, కానీ అలసట అని అనిపించేటట్టుగా ఆయన ప్రవర్తన. కారణం ఏమిటి? ముందు ముందు మనకే అర్థమవుతుంది. ఆ రకంగా ఆయన ఉన్నారు. అయితే ఈలోపు పైన స్వర్గలోకంలో దేవతలైనా కూడా నిత్యము యోగాలు, అలాగే యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే మంచి అన్నది పెరుగుతూ ఉండాలిగా. మరి అలాగా వాళ్ళు ఒక అద్భుతమైన యజ్ఞాన్ని చేస్తున్నారు. మరి ఈ యజ్ఞానికి హవిసు అన్నది ఇవ్వడానికి ఆ యజ్ఞ పురుషుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. యజ్ఞ పురుషుడికే కదా మొదటి యజ్ఞం యొక్క ఇది ఇవ్వాలి, హవిస్సు ఇవ్వాలి. అందుకని యజ్ఞ పురుషుడు ఎక్కడా అని అందరూ వెతుక్కుంటూ వైకుంఠానికి వెళితే అక్కడ స్వామివారు లేరు. మరి ఎక్కడ ఉన్నారు అంటే ఆయన ఇలాగా అలసిపోయి పడుకుని ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన్ని లేపవచ్చా? లేపకూడదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క చర్య, ప్రతి ఒక్క కర్మ ధర్మంతో ముడిపడి ఉండేది. ఊరికే ఎవరిని లేపకూడదు. మరి ఊరికే కాదుగా, యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞ పురుషుడు కావాలి నిజమే, కానీ అలా పడుకుని ఉన్న వాళ్ళని లేపకూడదు అన్నది దేవతలు పాటిస్తున్న ధర్మం. మరి ఇప్పుడు లేపకపోతే అవ్వదు, లేపాలి. ఎవరు వెళ్ళి లేపుతారు? ఒకవేళ స్వామివారికి కోపం వస్తే ఇలా ఇన్ని ఆలోచనలు తిరుగుతున్నాయి. సరే, ధర్మం కోసం ధర్మం తప్పకుండా ధర్మం పాటిస్తూ ఒక పని చెయ్యొచ్చు అనుకున్నారు బ్రహ్మ. అందుకని ఆయన వమ్రి అనే ఒక పురుగుని సృష్టించారు. అది ఒక చెద పురుగు లాంటిదని మనం చెప్పుకోవాలి. ఆ పురుగును వెళ్ళి ఆ వింటి నారి ఏదైతే ఉంటుందో ధనస్సుకి దాన్ని కొరికేయమన్నారు. అప్పుడు శబ్దం వస్తుందిగా. అలా ఆ ధనస్సు పైభాగం కొద్దిగా పైకి లేస్తుందిగా, తాడు కట్టి ఉంటుంది, అది విరిగిపోతే గనక ఒక్కసారి పైకి లేస్తుంది. ఆయన తల అక్కడ ఉంది కదా, తగులుతుంది కదా, అప్పుడు ఆ శబ్దానికో లేకపోతే ఆ కదలికకో ఆయనకే మెలకు వస్తుంది. ఇప్పుడు ఎవరమూ లేపినట్టు కాదు, ఇప్పుడు ఆయన లేస్తారు అన్నది దేవతలు ఈ మాట విన్నారు. అంటే బ్రహ్మగారు ఈ రకంగా చెప్పారు. సరే, వమ్రి అనే ఆ క్రిమకీటకాన్ని లేకపోతే మనం ఒక చెదపురుగు అని అనుకోవచ్చు, సృష్టి అన్నది అయింది. ఇప్పుడు ఈ వమ్రి కూడా ఆలోచిస్తోంది. అంటే మీకోసం లేకపోతే లోక కళ్యాణం కోసం నేను ఈ పని చేస్తాను, సరే మరి నేను ధర్మం తప్పుతున్నట్టే కదా, మరి ఈ పని మీరు నాతో చేయిస్తున్నారు, నాకేం లాభం అని అడుగుతుందట. అంటే మనకి ఇలాంటివి వింటూ ఉంటే ప్రతి ఒక్క జీవి కూడా తాను ఏ పని చేస్తోంది, అందులో ఎంత ధర్మం ఉంది లేదు అన్నది ఆలోచిస్తోంది. ఇప్పుడు కాదు, అప్పుడు యుగాలలో. కానీ ఇప్పుడు మనం ఏ పనైనా ఇందులో ఎంత ధర్మం ఉంది, ఎంత నీతి ఉంది, నిజాయితీ ఉన్నది అన్నది కూడా ఆలోచించకుండా ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటాం కదా. ఎంత వ్యత్యాసం ఉంది అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. మొత్తానికి అలా వమ్రి బాధపడితే అప్పుడు బ్రహ్మ అంటారు, సరే మరి నువ్వు మా కోసం ఇంత పెద్ద సహాయం చేస్తున్నావు కదా, అందుకని నీకు ఒక అనుగ్రహాన్ని ఇస్తున్నాను. ఇక నుంచి ఎవరైనా యజ్ఞాలు, హోమాలు అవన్నీ చేస్తూ ఉంటే ఆ యజ్ఞకుండం ఏదైతే ఉంటుందో గోడలాగా ఉంటుంది, అంటే కడతారుగా, మధ్యలో యజ్ఞం అన్నది చేస్తూ ఉంటారు, అంటే మంట అన్నది వెలుగుతూ ఉంటుంది. అయితే అందులో హవిస్సులు వేస్తూ ఉంటారు. అగ్నిముఖత అవి భగవంతుడికి, దేవతలకు వెళుతూ ఉంటాయి. అంటే అలా వేసేటప్పుడు ఆ పదార్థాలు నేరుగా అందులోనే అలా పడాలి అన్నది లేదు. చుట్టూ కూర్చుని ఉన్నప్పుడు అలా వేసేస్తూ ఉంటారు. 1, 2 ఎగిరి ఆ గోడల మీద కూడా పడుతూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో అది మీకు ఆహారం అవుతుంది. అంటే మామూలు ఆహారం కాదు కదా, ఎంతో భక్తి శ్రద్ధలతో యజ్ఞంలో వెయ్యాలి, హవిసుల రూపంలో దేవతలకు ఇవ్వాలి అనే ఆలోచనతో భక్తి శ్రద్ధలతో వేస్తున్న ఆహారం ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏర్పాటు చేసిన ఆ గోడల మీద పడిందంతా నీకే చెందుతుంది, అంత అదృష్టం నీకు పడుతుంది, ఈ వరాన్ని నేను నీకు ఇస్తున్నాను అని వమ్రికి చెప్తారు.
అప్పుడు వమ్రి అమ్మయ్య అని అనుకుంటుందట. పోనీ ఈ పని చేసినందుకు ఏదో ఒక మంచి జరుగుతుందని. మొత్తానికి ఆ వింటినారిని ఆ వమ్రి కొరికేస్తుంది. కొరికేసిన తర్వాత అది అనుకున్నట్టుగానే ఆ ధనస్సు అన్నది పైకి వెళ్ళింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి మెలకువ రావాలిగా. మరి అలా కాకుండా ఏం జరిగింది అంటే అది పైకి తగిలి ఏకంగా ఆ తల మొత్తం తెగిపోయింది. అంటే వింటినారి తగిలి తల తెగిపోయి సముద్రంలో పడిపోయిందట. ఇలాంటివి కూడా మనం వింటూ ఉంటామా? అంటే శ్రీ మహావిష్ణువుకి మృత్యువు అన్నది ఉంటుందా? పరబ్రహ్మ స్వరూపానికి ఉండదు. ఏ రూపంలో అయినా మనం అలా వినం. అంటే ఆ అవతార పరిసమాప్తి అన్నది అయిపోతూ ఉంటుంది, కానీ చనిపోయాడు శ్రీ మహావిష్ణువు అని ఎక్కడ వింటాం? కానీ ఇక్కడ విష్ణువు తల ఎగిరిపోయింది, ఆయన తల సముద్రంలో పడిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, మరి ఏం చెయ్యాలి? అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. బ్రహ్మ ఇతర దేవతలు పరబ్రహ్మ స్వరూపిణిని అడగకుండా మనకి ఏది తోచితే అది మనం చేసేసాము కాబట్టి ఇలా అయ్యింది. ఇప్పుడు ఇలా కాదు. ఇప్పుడు దీనికి ఒక అంటే ఏం చెయ్యాలి అన్నది, ఏం అడుగు వెయ్యాలి అన్నది కూడా ఎవరికి తోచట్లేదు కాబట్టి అమ్మని వేడుకుందాము. అమ్మే మనకి ఒక ఆలోచన అన్నది వచ్చేటట్టు చేస్తారు అని వేడుకుంటున్నట్ట. వాస్తవానికి అలా ఎందుకు జరిగింది? ఇందాక మనం చెప్పుకున్నాం, శ్రీ మహావిష్ణువు అలిసిపోవడము, ఆయనకి నిద్ర రావటము, లేకపోతే ఇప్పుడు ఇలా తల తెగిపోవటము, ఇవన్నీ కూడా అమ్మ ఒక శక్తిని ప్రవహింప చేస్తున్నారు. ఈ ఆలోచన బ్రహ్మకు రావటం అది కూడా ఒక శక్తే. మరి ఇన్ని ఎందుకు చేస్తోంది అమ్మ ఏకకాలంలో? అంటే లోక కళ్యాణం కోసం. కాబట్టి ముందు ముందు అసలు ఎందుకు అమ్మ ఈ రకంగా తన శక్తిని అలా ఉపయోగిస్తున్నారు? మరి ఇలా శ్రీ మహావిష్ణువే ఇక లేకపోతే ఎలాగా? అప్పుడు ఈ దేవతలు అమ్మని అనుగ్రహించి ఏం చేశారు అంటే, ఏ రకంగా శ్రీ మహావిష్ణువుకి మళ్ళీ ప్రాణం అన్నది పోశారు? శ్రీ మహావిష్ణువుకి ప్రాణం పోయటం వీళ్ళ చేతుల్లో ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రథమ స్కందంలో దేవి భాగవతంలో మనకి కనిపిస్తాయి. ఈ రకంగా అమ్మవారు చెప్పటం వల్ల ఒక గుర్రపు తలని తీసుకుని వచ్చి శ్రీ మహావిష్ణువుకి అతికించారట. ఇది వింటున్నప్పుడు కూడా మనకు అనిపిస్తుంది, ఇలా కూడా జరుగుతుందా? విష్ణువుకి శక్తి లేదా? స్వయంగా శక్తి ఉంటుంది కదా, ఆయన తలుచుకుంటే మళ్ళీ ఆ తల వచ్చేస్తుంది కదా, కానీ కాదు కదా. మరి ఇలా ఈ గుర్రపు తల మాత్రమే ఎందుకు ఉండాలి అన్నది, ఇది మనకి ఈ హయగ్రీవ జననానికి సంబంధించి భాగవతంలో, దేవీ భాగవతంలో ప్రథమ స్కందంలో కనిపిస్తుంది. దీని గురించి తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. నమస్తే.